సిద్ధిమా ఇన్స్కి తీస్తాడు, ఇన్స్కి తీస్తాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును కాక. అందరూ బాగున్నారా? బాగున్నారు. అందరి చేతులు ఎత్తాను ఒకసారి. కొద్దిమంది ఎత్తుతున్నారు. మర్చిపోయారా? బాగుంటే అందరూ హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుదాం. చదవండి ఎవరైనా దయచేసి. 119వ కీర్తన 11వ వచనం చదవండి. 119వ కీర్తన 11వ వచనం. తొమ్మిది వచ్చిన చదువున్నాను. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. క్రీస్తు ప్రేమైన దేవుని సంఘమా, చేయవలసిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. అలాగే మన సంఘము నిర్మించి 3 సంవత్సరాలు అయినందున మీ అందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంఘం చాలా ప్రాముఖ్యమైనది. ఈ సంఘములో మనము దేవుని బిడ్డలముగా, దేవుని విశ్వాసులముగా, దేవుని పిల్లలముగా జీవించాలి. 119వ కీర్తన మనం గమనిస్తే ఎవరు ఈ కీర్తన రాశారు అని మనం చూడాలి. ఎవరు రాశారు కీర్తనలు చెప్పండి ఒకసారి. దావీదేనా? 150 కీర్తనలో ఎక్కువ శాతం దావీదు రాశాడు. తర్వాత సొలొమోను రాశాడు. అలాగే మోషే రాసిన కీర్తనలు ఉన్నాయి. తర్వాత కోరహు కుమారులు రాసిన కీర్తనలు ఉన్నాయి. ఆసాపు రాసిన కీర్తనలు కూడా ఉన్నాయి. అయితే ఈ 119వ కీర్తనలో అన్నిటికంటే పెద్ద కీర్తన ఏది బైబిల్లో? వింటుండ్రా? నువ్వు ఏం చెప్తే ఏమంటారని అంటున్నారా? అన్నిటికంటే పెద్దది 119వ కీర్తన. కీర్తనల అధ్యాయం అనకూడదు, కానీ కీర్తనలే అనాలి. బైబిల్లో అన్నిటికంటే పెద్దది ఈ 119. అయితే ఈ 119వ కీర్తన 8 వచనాలు కలిపి ఒక స్టాంజాగా ఉంటుంది. మీరు చూడండి, 8 వచనాల తర్వాత మళ్ళీ అక్కడ ఏముంది? ఫస్ట్ ఆలెఫ్ అని ఉంది. తర్వాత 8వ వచనం తర్వాత బేత్ అని ఉంది. 16వ వచనం తర్వాత గీమెల్ అని ఉంది. అవన్నీ ఏంటివి? మన పుస్తకాలు ఉన్నట్టు 1, 2 ఒంట్లు కాదు. అవన్నీ రాగాల పేర్లు. మన కర్ణాటక సంగీతంలో కూడా రాగాల పేర్లు ఉంటాయి కదా, తోడి రాగం అని, కంపోజి రాగం అని. అట్లాగే ఇశ్రాయేలీల సంగీతంలో, హెబ్రీ సంగీతంలో రాగాల పేర్లు అన్నమాట ఇవి. ఆ రాగం మీద ఆ 8 వచనాలు పాడాలి. అలా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం 9వ వచనంలో, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు. యవనస్తులు. నిజంగా మన సంఘం ఇప్పుడు యవన సంఘముగా ఉన్నది, అంతే కదా? ఇక్కడ పాతది కాదు, కొత్త సంఘం కదా. సో యవన సంఘముగా ఉన్నటువంటి ఈ సంఘములో మనం ఎలా ఉన్నాం? మనం వయసు అయిపోయిన వాళ్ళమైనప్పటికీ సంఘము యవన సంఘం కాబట్టి మనం కూడా యవనస్తులమే అనుకుందాం. అయితే యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకోగలరు. ఈనాడు యవనస్తులు ఎలా జీవిస్తున్నారు మనం గమనించాలి. మా చిన్నప్పుడైతే స్కూలుకు పోయి వస్తే మళ్ళీ చక్కగా గ్రౌండ్లో పోయి ఆటలాడుకొని, ఆటలాడి అలసిపోయి ఇంటికి పోయి నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు స్కూలుకు పోయిన తర్వాత ఎవరైనా ఆటలాడుతున్నదా?
ఏం చూస్తున్నారు ఇప్పుడు? స్కూల్కి పోయించినాక స్కూల్కి పోకపోయినా పర్లా, ఇది ఉంటే చాలు. ఇంకా స్కూల్ వద్దు, చదువద్దు, ఇంకేమొద్దు. మరి దీని చేత అంటే ఈ మొబైల్ చూడటం కానీ, టీవీ చూడటం కానీ, దీని చేత మన ప్రవర్తన ఏమైనా మారుతుందా? మా చిన్నప్పుడు టీవీ ఉంటే పెద్ద గొప్ప. ఇప్పుడు టీవీ చూసేవాళ్ళు లేదు, ఎందుకంటే టీవీలో వచ్చే వాటి అన్నిటికంటే ఎక్కువ వస్తాయి మొబైల్లో కదా. టీవీలోనే కొన్ని రావేమో కానీ మొబైల్ అన్నీ వస్తాయి. ఈనాడు యవనస్తులు చెడిపోవటానికి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే సంఘమున్న విశ్వాసులు కూడా చెడిపోవడానికి చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకని ఈ కీర్తన రాసినటువంటి దావీదు భక్తుడు, ఆయన యవనస్తుడు కాదు, కానీ ఈ కీర్తన రాసే టయానికి వయసు అయిపోయినప్పటికీ యవనస్తులను హెచ్చరిస్తూ రాస్తున్నాడు. ఎందుకంటే ఆయన కూడా ఆ వయస్సు నుంచి వచ్చిన వాడే. ఆ యవన దశను దాటి పరిపక్వము చెంది అనుభవముతో దేవుని సన్నిధిలో ఈ కీర్తన రాశాడు. యవనస్తుడు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు. దేని చేత నీ నడత శుద్ధిపడుతుంది అంటే, నువ్వు ఎలా పరిశుద్ధపరచబడతావంటే దేవుని వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకో. అంటే నీ నడత దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నావా లేదా? దేవుని వాక్యానుసారముగా జీవిస్తున్నావా లేదా? నీ అలవాట్లు దేవుని వాక్యానుసారంగా ఉన్నవా లేవా? వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకొనడం ద్వారా నీవు నీ నడతను శుద్ధి చేసుకోగలుగుతావు. నిజంగా వాక్యం వింటున్నామా ఈనాడు? క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ద బెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద బైబిల్ ఓన్లీ. ప్రపంచంలో ఉత్తమమైన పుస్తకం ఏది అంటే బైబిల్. 5 సెకండ్లో ఒక బైబిల్ తయారవుతుంది. బైబిల్ తయారు కావడానికి 5 సెకండ్లే. ఇప్పటి వరకు అత్యధికముగా 3000 భాషల్లోకి తర్జుమా అయిన పుస్తకం బైబిల్ ఒకటే. ప్రపంచంలో ఏ పుస్తకం ఎన్ని భాషల్లోకి తర్జుమా కాలేదు. ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకం బైబిలే. అత్యధికంగా గౌరవించే పుస్తకం బైబిలే. అందుకే దీన్ని పరిశుద్ధ గ్రంథము అన్నాం. అయితే ఈ పరిశుద్ధ గ్రంథం అత్యధికంగా అమ్ముడుపోయేటువంటి గ్రంథం, అత్యధికంగా అనేక మంది చదివేటువంటి ఏ గ్రంథం ఎక్కడ ఉన్నది ఈనాడు? చూడండి, క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ ఉంటుంది బైబిల్? చర్చికి వచ్చినప్పుడు తీసుకొస్తాం. చర్చ అయిపోయిన తర్వాత, ఇంటికి పోయిన తర్వాత ఎక్కడ పడేస్తాం? ఆ కప్బోర్డ్ ఏదైనా ఉంటే దాంట్లో పడేస్తాం. మళ్ళీ ఆదివారం బైబిల్ గుర్తు వస్తుంది కదా. కొంతమంది రోజు చదివే ఉన్నారు, కానీ కొంతమంది, అందరు కాదు. మళ్ళీ ఆదివారం చర్చికి రావాలంటే అప్పుడు బైబిల్ గుర్తు వస్తుంది. అప్పుడు దాకా ఈ బైబిల్ అది కప్బోర్డ్లో ఉందో, లేకపోతే టేబుల్ మీద ఉందో, ఇంకా ఎక్కడ పడిందో, కింద పడిందో, ఎక్కడుందో తెలియదు. ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు అప్పుడు హడావుడిగా ఎదుగుతుంటాం బైబిల్. ఎందుకంటే బైబిల్ తెచ్చుకోవాలి, పాస్టర్ గారు అరుస్తాడేమోనని అప్పుడు బైబిల్ ఎక్కడ ఉందో వెతుకుతా ఉంటాం. ఇంత పరిశుద్ధమైనటువంటి గ్రంథం, అత్యధికంగా చదివేటువంటి గ్రంథం, అత్యధికమైన భాషల్లో అనువాదం చేయబడినటువంటి గ్రంథం, దీనికి నీవు ఇచ్చే విలువ, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా నీవు ఇచ్చే విలువ ఎలాంటిది? బైబిల్ని సరిగ్గా ఎక్కడ భద్రపరుస్తున్నామో కూడా తెలియదు. కానీ ఈ వాక్య భాగంలో, ఈ కీర్తనలో దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడు? మరి ఇంత అత్యధికమైనటువంటి అమ్ముడుపోయేటువంటి పుస్తకం, అత్యధిక మంది గౌరవించేటువంటి పుస్తకం నీ ఇంట్లో ఎక్కడ ఉంది? ఈ పుస్తకానికి ఎక్కడ స్థానం ఇచ్చావు? ఎక్కడో మిగతా పుస్తకాలలో ఇది కూడా ఒక పుస్తకముగా, లేకపోతే
ఒక పనికిరాని వస్తువుల దగ్గర ఇది కూడా ఒక పనికిరాని వస్తువుగా పెడుతున్నాము. కానీ ఈ పుస్తకం ఎక్కడ ఉండాలో తెలుసా? ద బెస్ట్ ప్లేస్ ఫర్ దిస్ బుక్ ఈస్ యువర్ హర్ట్. అదే 11వ వచనంలో అదే చెప్తాడు. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నా. నిజంగా దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే అప్పుడు బైబిల్ ఎక్కడ ఉంటది అంటే అర్థం ఏంటి? బైబిల్ నీ హృదయంలో ఉండాలి. వరకు చేతిలో పట్టుకుంటే ఉపయోగం లేదు, కానీ మనం చేసే పనిలో, మన చేతల్లో, మన ప్రవర్తనలో, మన జీవితంలో, మన బ్రతుకులో బైబిల్ కనిపించాలి. కొంతమంది బైబిల్ పట్టుకొని రావడానికి సిగ్గుపడతారు కదా. బైబిల్ పట్టుకొని ఎంతమంది వస్తున్నారు చర్చికి? చాలా మంది చర్చికి బైబిల్ లేకుండా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా యవనస్తులు ఎంతమంది బైబిల్ పట్టుకొని వచ్చారు? బైబిల్ లేకుండా చర్చికి వచ్చే వాళ్ళు చాలా మంది. బైబిల్ పట్టుకొని చర్చికి రావాలి. బైబిల్ నీ హృదయంలో ఉండాలి. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది. దావీదు భక్తుడు అంటున్నాడు, నా హృదయంలో నీ వాక్యము. నిజముగా వాక్యము నీ హృదయంలో ఉంటే వాక్యము నిన్ను కాపాడుతుంది. 119వ కీర్తన 105వ వచనంలో చెప్తాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై. నీ వాక్యం నా పాదములకు దీపము అని దావీదు భక్తుడు తెలియజేస్తాడు. నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈ వాక్యము కనుక నీ హృదయంలో ఉంటే అది నీ పాదములకు దీపముగా, నీ త్రోవలో వెలుగుగా ఉండి నిన్ను నడిపిస్తుంది. ఆశీర్వాదకరమైన మార్గంలో నిన్ను నడిపిస్తుంది. దీవెనకరమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తుంది దేవుని వాక్యం. ఈ వాక్యం నీ హృదయంలో ఉండాలి. నిజంగా ఉంటుందా? దేవుని వాక్యం నీ హృదయంలో ఉందా? ఇదే కీర్తనలో చాలా క్లియర్గా చెప్తాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలో అదే నాకు నెమ్మది కలిగించు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలను నెమ్మదినిచ్చెను. వాక్యం, దేవుడి వాక్యం మనల్ని బ్రతికించేది, బాధలో మనకు నెమ్మదినిచ్చేది, మన త్రోవలో వెలుగై మనకు దీపముగా ఉండి దారి చూపించేది. ఇటువంటి వాక్యం ఎక్కడ ఉండాలి? ఎక్కడో పనికిరాని వస్తువుల మధ్య కాదు, కానీ నీ హృదయంలో ఈ వాక్యాన్ని దాచుకోవాలి. నీ హృదయంలో ఈ వాక్యాన్ని భద్రపరుచుకోవాలి. కృష్ణ ప్రేమగా ఉండాలి. ఇక్కడ చెప్పిన వచనాన్ని మనం గమనిస్తే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకోగలరు. నిజంగా యవనస్తులు పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే వారి జీవితంలో ఎంజాయ్ చేయాలని, ఇంకా ఎన్నో సుఖాలు సౌఖ్యాలు అనుభవించాలని ఆశపడుతూ ఉంటారు, ఊళ్ళూరుతూ ఉంటారు. దేవుని వాక్యం చదవటం, వాక్యానుసారంగా జీవించటం అంటే యవనస్తులు అనుకునేది. ఈ రోజుల్లో యవనస్తులు లోకానుసారంగా జీవించే వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుని వాక్యానుసారంగా జీవించడం అంటే ఆశలన్నీ అడి ఆశలే. దేవుని వాక్యానుసారంగా జీవించాలంటే కోరికలన్నీ చంపుకోవాలి. దేవుని వాక్యానుసారంగా జీవించాలంటే ఇక ఏమీ లేదు, ఒక సన్యాసిలాగా జీవించాలని అనుకుంటారు. కానీ
అది వాస్తవం కాదు. కృష్ణ ప్రేమిని దేవుని బిడ్డారా, వాక్యానుసారముగా జీవించటం అంటే అనేకులకు మాదిరికరంగా జీవించటం. వాక్యానుసారంగా జీవించటం అంటే అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించటం. దేవుని వాక్యం నిన్ను పరిశుద్ధపరచు. నీవు దేవుని సన్నిధిలో నిజాయితీగా ఉండాలి. అది దేవుని వాక్యం. వాక్యానుసారంగా జీవించటం అంటే వాక్యము నీ హృదయంలో ఉంటే నీవు నిజాయితీగా జీవిస్తావు. వాక్యము నిన్ను నిజాయితీగా నేర్పిస్తుంది. బైబిల్ ద్వారా ఏమి నేర్చుకుంటామంటే నిజాయితీ నేర్చుకుంటాం. ఎందుకంటే బైబిల్ ఎక్కడ కూడా అబద్ధం ఆడమని లేదు. అబద్ధం ఆడిన వాళ్ళు ఆశీర్వదించబడినట్టు. అందుకని దావీదు భక్తుడు ఆ మాట చెప్తాడు, నీ ఎదుట నేను పాపము చేయకూడదు. నా హృదయములో నీ వాక్యము, నీ హృదయంలో నిజముగా దేవుని వాక్యం ఉంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపము జోలికి నీవు వెళ్ళవు. నీవు చూపుల ద్వారా పాపము చేయవు, ఆలోచన ద్వారా పాపము చేయవు, నీ క్రియల ద్వారా పాపము చేయలేవు. దేవుని వాక్యము కనుక నీ హృదయంలో ఉంటే. అందుకే దేవుని వాక్యము నీకు నిజాయితీని నేర్పిస్తుంది. సొలొమోను భక్తుడు అంటాడు, సొలొమోను రాసినటువంటి సామెతలు 4:23 చదవండి. ఎవరైనా యవనస్తులు చదవండి, మగవాళ్ళైనా. ఏం కాపాడుకోవాలట? హృదయమును భద్రముగా. మనం ఏం కాపాడుకుంటున్నాం? అదే మొబైల్ కొనుక్కుంటే దీనికి పౌచేస్తాం కదా. చూడండి, మగపిల్లలందరూ ఎంత బాగా స్క్రీన్ గార్డ్ వేస్తారు. అంటే ఇది కింద పడితే పగిలిపోకుండా దీన్ని జాగ్రత్తగా, ఎందుకంటే వేలు పెట్టి కొన్నాం, మళ్ళీ కొనియమంటే మా డాడీ కొనిస్తాడు, కొనియడు. దీన్ని భద్రంగా కాపాడుకుంటాం. లేదా మన దగ్గర ఉన్న వస్తువులను భద్రంగా కాపాడుకుంటాం. మన ఒంటి మీద ఉన్న బంగారాన్ని భద్రంగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. బీరోలో పెట్టి తాళం వేస్తాం. వద్దని చెప్పట్లే, తాళం వేయండి. మళ్ళీ మీరే చెప్పారు పాస్టర్ గారు, తాళం వేయలేదు, మేము ఎత్తకపోయారని మళ్ళీ నన్ను అడిగితే నేను ఎక్కడ తెచ్చిచ్చాను. బంగారాన్ని భద్రంగానే దాచిపెట్టుకోవాలి. వీటన్నిటినీ భద్రపరిచిన రీతిగా, వీటన్నిటికంటే ముఖ్యంగా నీవు భద్రపరుచుకోవాల్సింది నీ హృదయాన్ని. హృదయం నుంచే వస్తాయి, మంచి ఆలోచనలు హృదయం నుంచే. అందుకనే యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు అర్థం కావడానికి చాలా క్లియర్ గా చెప్తాడు. మత్తయి సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో కూడా ఉంటుంది. హృదయం నిండి ఉండిన దానిని బట్టియే కదా నోరు. లోపలికి పోయేది మనల్ని అపవిత్రపరచట్లేదు, కానీ లోపల నుంచి బయటకు వచ్చేది అంటే నోటి ద్వారా మాట్లాడేదే మనల్ని అపవిత్రం చేస్తుంది. పెద్దలు సామెత చెప్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిది. ఒకవేళ నోరు మంచిది కాకపోతే, ఇంకో సామెత ఉంది, నోరు మంచిది కాకపోతే వీపు దెబ్బలు పోతుంది అంట. తెలుసా? అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం చేస్తారు? తన్నించుకుంటారని అర్థం కదా. అదే కదా దాని అర్థం. అంటే పెద్ద చిన్న మర్యాద లేకుండా, గౌరవం లేకుండా కదా. ఈ రోజుల్లో గౌరవం ఉందా? మా చిన్నప్పుడు ఎవరన్నారా ఇట్లా అంటే ఏందని వచ్చాడు, ఇప్పుడే ఇట్లా అన్నాం అనుకో, ఏంది నన్ను రా అంటున్నావు అంటాడు వాడు. వాడికి కరెక్ట్గా 5-6 ఏళ్ళు కూడా ఏంది నన్ను రా అంటున్నావు, నువ్వు ఏంది పెద్ద ఏంది రా అంటాడు వాడు అవసరమైతే. ఈ రోజుల్లో పరిస్థితులు అలా కదా. ఎవరు గొప్ప నువ్వు అంటాడు వాడు, ఇంకా ఎక్కువ మాట్లాడితే. నీకు 2 చేతులు నాకు 2 చేతులు అంటాడు. వితండవాదం చేస్తాడు. ఏమండి? హృదయం నిండి ఉండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో ఏముంది? మన హృదయంలో కల్మషం ఉంటే మన నోట్లో నుంచి కూడా ఆ కల్మషం అనే కంపు కొడుతుంది. డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు ఒకసారి గమనించారు బాగా? కళ్ళు చూస్తాడు జ్వరం వస్తే. నోరు జ్వరం అంటాడుగా, జ్వరం అంటాడు లేదా?
నాలుగ బయట పెట్టమంటారు. ఎందుకు? నోరు తెరిస్తే వాసన వస్తుంది. ఇంకేం వస్తుంది? డైజిన్ టాబ్లెట్ రాసి నీకు తినదరగలేదు శుభ్రం, ఎందుకంటే గబ్బు వాసన వస్తుంది నోరు. అట్లనే హృదయంలో కూడా ఈ కుళ్ళు, కుతంత్రము, కల్మషం ఉంటే నీ నోట్లో నుంచి వచ్చే మాటలు కూడా అలాగే ఇతరులకు దుర్గంధాన్ని వెదజల్లే భయంకరమైన వాసన వస్తుంది. అందుకని నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఈనాడు ఇది చాలా అవసరం. హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. హృదయాన్ని కాపాడుకుంటున్నాము. దేవుని వాక్యంలో ఉంది, చూడకూడనివి చూడకుండాన్నట్లు నా కన్నులు మూయమంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏదైతే చూడొద్దు అంటున్నారో అదే చూస్తుంది. మొబైల్ వచ్చిన తర్వాత మరి ఎక్కువ కదా. సినిమా రిలీజ్ అయినా గంటకో 2 గంటలకో మొబైల్ వస్తుంది కదా. సినిమా ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారో మొబైల్ పెట్టుకొని. అదే చర్చికి రమ్మంటే, దేవుని వాక్యం చదవమంటే ఒక 10 వచనాలు చదివితే 100 తప్పులు చదువుతారు దాంట్లో. అదే సినిమా స్టోరీ చెప్పమంటే అక్షరం పొల్లు పోకుండా డైలాగుతో సహా యాక్షన్ చేసి మరీ చూపించమంటే చూపిస్తారు. వాడు డైరెక్టర్ కూడా అంతగా చెప్పడేమో, అంత బాగా చెప్తారు మీరు సినిమా డైలాగ్ కదా. అదే దేవుని వాక్యం చెప్పమంటే గుర్తుండదు. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని చెప్తున్నాను. ఇంకా అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23 చదివావు కదమ్మా, 26 చదువున్నాను. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా. ఎటు పోవాలట? నీ పాదాలు కీడునకు దూరముగా పోతున్నాము. ఆ కీడులోనే కీర్తనలోనే ఇంకొక కీర్తనలో చెప్తాడు, 34వ కీర్తనలో, కీడు చేయుట మానుకొని మేలు చేయము, సమాధానము వెదకి వెంటాడు. దేవుని వాక్యం చెప్తుంది ఇదే. క్రైస్తవులకు ఉన్న ప్రత్యేకత ఇదే. కీడుకు ప్రతి కీడు చేయరు క్రైస్తవులు. ఎప్పుడో చెప్తారు కదా, పుస్తకాలు చదువుకుంటారు పిల్లలు. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమన్నది ఎవరమ్మా? మహాత్మా గాంధీ. ఓకే, బాగా చెప్పారు. కరెక్ట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. ఎప్పుడు పుట్టాడు మహాత్మా గాంధీ? అయిపోయింది. అక్టోబర్ 2 కంటే 2000 సంవత్సరాలకు ముందే యేసుక్రీస్తు చెప్పాడు ఆ మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద చేసిన ప్రసంగంలో చెప్తాడు, ఎవరైనా నీ కుడి చెంప మీద కొడితే వాని వైపునకు నీ ఎడమ చెంప కూడా. ఇది అహింసా సిద్ధాంతం, యేసుక్రీస్తు నేర్పించింది. కాకపోతే గాంధీ తాత చెప్పినాక మనకు ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టి మనం గాంధీ తాత పేరు చెప్తాం, తప్పేం లేదు. ఆయన కూడా చెప్పాడు కాబట్టి. కానీ ఆయన కంటే ముందు చెప్పి క్రైస్తవం ఏం నేర్పిస్తుంది? అహింసను నేర్పిస్తుంది. క్రైస్తవం హింసను ప్రోత్సహించదు. ఈనాడు యవనస్తులు ఎలా ఉన్నారు? ఈనాడు యువకులు ఎలా ఉన్నారు? ఒకటి కొడితే 4 తిరిగి కొట్టాలన్నట్టుగా ఉన్నారు. అందుకని యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకున్నారు. అదే దేవుని వాక్యం యవనస్తుడి హృదయంలో ఉంటే హింస చేయరు క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే దేవుని వాక్యం తెలియజేస్తుంది. జ్ఞాని సొలొమోను రాసినటువంటి మాట అదే. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకో. కీడునకు దూరంగా ఉండాలి. ఇంకా రోమపత్రికలో పౌలు భక్తుడు చెప్తాడు, పాపము చేయడానికి వారి పాదములు పరుగెత్తుచున్న ఉంటాడు. ఈనాడు లోకం పరిస్థితి ఇదే. పాపము చేయటానికి ముందుంటారు కానీ పరిశుద్ధతలో నడవటానికి మాత్రం వెనక. అయ్యా ఈసారి అబ్బా ఇప్పుడు కాదులే పాస్టర్ గారు, వచ్చే సంవత్సరం తీసుకుంటాం. అదే అక్కడ తగాద ఆడుతుంది పోదంటే ముందే ఫస్ట్ దూకుతాం మనం తగాద కంటే. దేవుని సన్నిధిలో మారు మనసు పొంది రక్షణ పొందాలంటే ముందుకు రాము. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీవు నిజాయితీగా జీవించటం దేవుని వాక్యం నేర్పిస్తుంది. అదే సామెతల 4వ అధ్యాయం 10వ వచనం కూడా చదువున్నాను దయచేసి.
దీర్ఘాయుష్మంతుడు వగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించు. క్లియర్ గా చెప్తున్నాను, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినట్లా నీవు దీర్ఘాయుష్మంతుడు. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ నిర్గమకాండం, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఈరోజు ఫాదర్స్ డే కదా, ఎంతమంది గుర్తుందో? ఫాదర్స్ అందరికి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్ష. ఫాదర్స్ డే జూన్ మాసంలో వచ్చేటువంటి 3వ ఆదివారం ఫాదర్స్ డే. దేవుని వాక్యం ఏం చెబుతుంది? నీవు నా మాట అంగీకరించిన ఎడలా నీవు దీర్ఘాయుష్మంతుడు. ఎంతమంది తమ తండ్రులు చెప్పే మాట వింటున్నారు, అంగీకరిస్తున్నారు? కానీ దేవుడైతే తెలియజేస్తున్నాడు, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటను అంగీకరించినలా నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఈ లోకంలో జీవించాలి అంటే నీ తండ్రి మాట నీవు వినాలి. నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లి మాట నీవు వినాలి. తల్లిదండ్రుల మాట ఈనాడు ఎంతమంది పిల్లలు వింటున్నారు? నిజంగా చాలా మంది చెప్తుంటారు. ఈ ఆర్ఆర్ మూర్తి గారు ఎంతమంది తెలుసు ఎవరికైనా? ఇప్పుడున్న జనరేషన్ తెలియదు, కానీ ఆర్ఆర్ మూర్తి గారు అంటే పెద్ద బోధకుడు. ఆయన చిన్నప్పటి నుంచి నాకు ఆయనతో సాన్నిహిత్యం ఉంది. ఒకరోజు ఆయనకు 10 గంటలప్పుడు ఎవరో ఫోన్ చేశారంట. ఫోన్ చేసి చాలా బాధపడుతూ మాట్లాడారు. ఏమైంది అయ్యా అంటే, నాకు సన్ స్ట్రోక్ వచ్చిందయ్యా. సన్ స్ట్రోక్ ఏది? అర్ధరాత్రి సన్ స్ట్రోక్. సన్ స్ట్రోక్ అంటే ఏంటి? వంట దెబ్బ అన్నట్టు. సన్ స్ట్రోక్ అంటే ఎండ దెబ్బ లేదా వడ దెబ్బ, దాన్ని సన్ స్ట్రోక్ అంటారు. అది ఎప్పుడు వస్తుంది? పగటి పూటే వస్తుంది, అంటే ఎండ బాగున్నప్పుడు వస్తుంది. ఇదేంటి 10 గంటలప్పుడు ఫోన్ చేసి సన్ స్ట్రోక్ అంటున్నావు అంటే, ఇది ఆ సన్ స్ట్రోక్ కాదయ్యా, ఈ సన్ స్ట్రోక్ అంటే నా కడుపులో పుట్టిన కొడుకు వల్ల వచ్చిన నొప్పి, అందుకే సన్ స్ట్రోక్ అన్నాడు. అదేంటంటే నా కొడుకు నా మాట వినట్లేదు. ఈనాడు ఇట్లాంటి కంప్లైంట్స్ ఇచ్చే తల్లిదండ్రులే ఎక్కువయ్యారు. కారణం ఏమిటంటే దేవుని వాక్యం వారి జీవితాల్లో లేదు, దేవుని వాక్యం వారి హృదయాల్లో లేదు. తల్లిదండ్రులుగా మీరిద్దరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ పిల్లల్ని కూడా ప్రార్థనలో కూర్చోబెడితే, ప్రార్థన నేర్పిస్తే, నువ్వు పెద్ద అయిన తర్వాత నీకు సన్ స్ట్రోక్ రాదు. చిన్నప్పటి నుంచి పిల్లలకు దేవుని వాక్యం చదివించకుండా, బైబిల్ చదవడం నేర్పించకుండా, ప్రార్థన చేయడం నేర్పించకుండా, పెద్ద అయిన తర్వాత రమ్మంటే ఎట్లా వస్తుంది? సో నీ బాల్యము నుంచి దేవుని వాక్యాన్ని పిల్లలకు నేర్పించాలి. అందుకే 22వ అధ్యాయంలో, సామెతల 22వ అధ్యాయంలో అదే చెప్తాడు, బాలునికి నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడేడు దాని నుంచి. చిన్నప్పటి నుంచి పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో, ఆయన బోధలో పెంచాలి. క్రీస్తు చేస్తున్నామా మనం ఆ పని? నీవు ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లవాడు శోధనలో పడ్డాడు, నీ మాట వినట్లేదు అంటే నీవు నీ పిల్లవాడి కొరకు, నీ కుమార్తె కొరకు, నీ కుమారుడు కొరకు నీవు ప్రార్థన చేయట్లేదు అని అర్థం. అందుకనే శోధింపబడకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు చెప్తారు తన శిష్యులు, మీరు శోధింపబడకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు తల్లులు తమ పిల్లల కొరకు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. చెప్తుంటారు కదా, మొట్టమొదటి గురువు తల్లి అని. ఏమి గురువు? తగాద ఆడటంలో గురువా? తగాదాలు పెట్టడంలో గురువా? దేంట్లో గురువుగా ఉండాలి తల్లి? మంచి నడవడిక నేర్పించడంలో గురువుగా ఉండాలి. తల్లిని బట్టే పిల్లలు, తండ్రిని బట్టే. ఈనాడు నీ కుమారుడు చెడిపోయాడంటే కారణం నువ్వే. నీ కుమారుడు లేదా నీ కుమార్తె నీ మాట
పెంచట్లేదు. దేవుని వాక్యానుసారంగా నీవు పెంచనప్పుడు వారు నీ మాట ఎలా వింటారు? ఎందుకంటే నీవే దేవుని వాక్యానుసారంగా జీవించట్లేదు. కాబట్టి క్రీస్తు ప్రేమ దేవుని బిడ్డలారా, నీ హృదయంలో దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. రెండవది, దేవునికి విధేయులుగా జీవించటం దేవుని వాక్యం నేర్పిస్తుంది. దేవునికి విధేయులుగా జీవించడం నేర్పిస్తుంది. ఎవరైతే తమ తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటారో వారు తప్పనిసరిగా దేవునికి విధేయులుగా ఉంటారు. చెప్తున్నారు కదా, తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే స్కూల్లో చెప్తారు ఎలా గౌరవించాలో. తల్లిదండ్రులను గౌరవించాలి, తర్వాత గురువులను గౌరవించాలి, తర్వాత దేవుడు. కానీ అది రివర్స్ యాక్చువల్గా. ముందు దేవుణ్ణి గౌరవించాలి, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత మనకు అటువంటి గౌరవం దేవునికి మనం ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవునికి విధేయులుగా మనము జీవించాలి, దేవునికి లోబడాలి. నీవు ఈ లోకంలో శోధించబడుతున్నావు. యేసుక్రీస్తు చెప్పాడు, ఈ లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఎందుకంటే నన్ను కూడా ద్వేషించింది. అయితే నేను ఈ లోకాన్ని జయించాను, నేను జయించాను కనుక మీరును జయిస్తాను. మరి ఈ లోకంలో శోధన లేకుండా ఉండదు. యేసుక్రీస్తునే శోధించాడు సాతానుడు. నీవు నేను పెద్ద విషయం కాదు, కానీ శోధన వస్తుంది, సాతానుడు శోధిస్తాడు, శోధన కలుగుతుంది. అయితే ఆ శోధనను జయించాలి. జయించే బలము మనకు లేదు. అయితే యేసుక్రీస్తు మనలో ఉంటే శోధనను మనం చాలా సింపుల్గా జయించగలుగుతాం. ఎలా శోధనను జయిస్తాం? ఒకసారి చూడండి, యాకోబు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్తాడు. యాకోబు 4వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి దయచేసి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. 7వ వచనం చదువుతున్నాను. 7వ వచనం. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చూచారా, మనం సాతానుకు మనం భయపడుతుంటాం, కానీ నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, అపవాదిని ఎదిరిస్తావు, వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. కానీ మనం పారిపోతున్నాం ఇప్పుడు దేవుని దగ్గర నుంచి, సాతాను దగ్గరికి పోతున్నాం కదా. కానీ దేవునికి నీవు లోబడితే, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోడు. నీవు దేవునికి లోబడి జీవించాలి. యవనస్తులు దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడి జీవించాలి. లోబడుతున్నామా మనం? ఆ విధేయత, దేవునికి విధేయత చూపే మనస్తత్వం మనలో ఉందా? క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునికి విధేయులుగా ఉంటారో, ఎవరైతే దేవునికి లోబడి జీవిస్తారో వారిని దేవుడు దీవిస్తాడు. అపవాది వారిని ఏమీ చేయలేడు, వారిని ముట్టుకోలేడు, అపవాది వారికి హాని కలిగించలేడు. అంత ధైర్యం అపవాదికి ఉండదు. నీవు కనుక దేవునికి లోబడి జీవించగలిగితే, దేవునికి లోబడి జీవించాలి. ఇక చివరిగా మనం గమనిస్తే, దేవుని యందు మనం స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలి. కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా దేవుని యందు స్థిరంగా ఉండాలి. అందుకే స్థిరమైన విశ్వాసం మన హృదయంలో స్థిరంగా నీవు ఉండగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. స్థిరంగా ఉంటున్నావా? క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనం ఎంతవరకు దేవుని సన్నిధిలో స్థిరంగా ఉంటున్నాం? నువ్వు స్థిరంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని హృదయంలో ఉండాలి. 119వ కీర్తన 5వ వచనం చూడండి. ఆహా, నీ కట్టలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన. ఎంత నీ ప్రవర్తన దేవునిలో స్థిరంగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థిరంగా ఉంటున్నావా? నీవు దేవునిలో స్థిరంగా ఉండాలంటే నీవు చేయవలసిన పని మరొకటి 16వ వచనం ఉంది. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువక. దేవుని వాక్యాన్ని మరువక. దేవుని వాక్యం మనం మర్చిపోయేదే ఇది. మిగతా అన్ని బాగానే గుర్తుపెట్టుకుంటాం, కానీ దేవుని వాక్యాన్ని మనల్ని ఎవరన్నా
తిట్టారనుకో మర్చిపోతామా? మళ్ళా వాళ్ళని తిట్టేదాకా మర్చిపోయే ప్రశ్నే లేదు. వాళ్ళు 4 గంటే మనం 40 అనాలి. పోనీ ఎవరైనా మంచి మాటలు చెప్తే అవి గుర్తుంటాయా? అవి అసలు ఎక్కవు చెవికి, అవి మెదడుకి అసలు ఎక్కవు, హృదయంలోకి అసలు. క్రీస్తు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మరువకుండా ఉంటే నీవు దేవుని వాక్యంలో దేవుని యందు స్థిరంగా ఉంటావు. దేవుని యందు స్థిరంగా ఉంటావు. ఈనాడు యవనస్తులు దేవునిలో స్థిరంగా ఉండాలి, స్థిరపడాలి విశ్వాసంలో. ఏమాత్రము ఈ లోకాశలకు లొంగిపోకుండా దేవునికి లోబడితే, దేవునికి లోబడేవాడు ఎవ్వరికి లోబడు. దేవుని దగ్గర తల వంచిన వాడు ఈ లోకములో తల ఎత్తుకొని తిరుగుతాడు. ఈ లోకంలో సాతాను ముందర తల వంచిన వాడు ఇక అందరి ముందర పిరికివాడిలాగా తల వంచాల్సింది. అందుకని దేవుని సన్నిధిలో ఎవరైతే లోబడి జీవిస్తారో వారు ఈ లోకంలో సింహముల వలె ఉంటారు. నీతిమంతులు సింహం వలె గర్జిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తారు. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈనాడు యవనస్తులుగా ఉన్నటువంటి మీరు దేవుని వాక్యంలో స్థిరంగా ఉంటున్నారు. ఏమిటి మీ గురి? కొంతమందికి గురి లేకుండా ప్రయాణం చేస్తున్నారు. అంటే వారు ఎందుకు చదువుతున్నారో తెలియదు, చదివిన తర్వాత ఏం చేయాలో తెలియదు. అంటే జీవితానికి ఒక గోల్ ఉండాలి, ఏదైనా సాధించాలనేటువంటి ఒక లక్ష్యం ఉంటే కానీ మనం దాన్ని ఛేదించడానికి ప్రయత్నం చేస్తాం. ఒక లక్ష్యము లేకుండా జీవించడం అనేది ఆ జీవితం వ్యర్థం. ఆ జీవితం వ్యర్థం. అది ఎటువంటి జీవితమైనా, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా చదువుకోవడం కావచ్చు, దేవుని విశ్వాసం కావచ్చు. ఒక గురి ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. అందుకనే పౌలు భక్తుడు చెప్తాడు, ఒక మాట చదవండి ముగిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. దేవుడిచ్చే బహుమానం కొరకు మనం విశ్వాస జీవితంలో పరుగెత్తాలి. మన గురి పరలోక రాజ్యములో దేవునితో నిత్యము జీవించడం. ఇది క్రైస్తవ విశ్వాస యొక్క లక్ష్యం. మరి ఆ గురి యొద్దకే పరుగెత్తాలి. కానీ పరలోక రాజ్యంలో నిత్య జీవంలో దేవుని సన్నిధిలో నివాసం చేయాలన్నటువంటి గురి మనకున్నప్పుడు ఈ లోకాన్ని లెక్క చేయాల్సిన అవసరము లేదు. ఈ లోకంలో మనము భయపడాల్సిన అవసరము లేదు. ఈ లోకానికి లోబడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ లోకాధికారైనటువంటి సాతానుకు భయపడవలసిన అవసరం అంతకన్నా గురి యొద్దకే పరిగెత్తాలి. పౌలు భక్తులు చెప్తున్నారు, గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. ఎందుకంటే దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవడని గురి యొద్దకే. నీవు ఈనాడు నీ జీవిత లక్ష్యం ఏమై ఉన్నది? ఆ లక్ష్యాన్ని సాధించడానికి గురి యొద్దకు నీవు పరిగెడుతున్నావా, లేదా గురి తప్పి జీవిస్తున్నావా? అంటే కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోతే గురి తప్పుతుంది. గురి తప్పితే అది ఇంకా ఉపయోగము లేదంటే నీ జీవితం అస్తవ్యస్తం, గందరగోళం అయిపోతుంది. నీ జీవితం ఆనందంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీవు గురి వద్దకే పరుగెత్తాలి. యేసు క్రీస్తు వైపే చూడాలి. విశ్వాసం కర్తయ్య దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూచుచు మీ ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరుగెత్తాలి. మన విశ్వాసానికి కర్త అయినటువంటి యేసు క్రీస్తు వైపు చూడాలి. ఆయన వైపు చూస్తూ జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే నిజముగా దేవుడు నిన్ను పరిశుద్ధపరచి పవిత్రపరచి ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా తీర్చిదిద్ది పరలోక రాజ్య వారసులుగా చేర్చుకుంటాడు. కాబట్టి ఆ పరలోక రాజ్యంలో మీరందరూ వారసులుగా నిత్య జీవం పొందుకున్నట్లు ఆత్మదేవుడు సహాయం చేయనుగాక.
ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. విన్న వాక్యం మనందరూ హృదయాల్లో ఫలించినట్టు ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తరలి వచ్చింది కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ చూపించాను. విన్న వాక్యం హృదయాల్లో ఫలించినట్టు ప్రార్థన చేద్దాం. దయచేసి తరలి వచ్చండి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ఇప్పుడు వాక్యం విన్నాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకోండి. దేవుని వాక్యము చేత మాత్రమే నీ నడత నీ పడక శుద్ధి చేయబడుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకున్నావా? దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నావా? నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? హృదయం ఘోరమైన వ్యాధి కలది, మోసకరమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ మోసకరమైన ఘోరమైన వ్యాధి హృదయాన్ని నీవు భద్రముగా కాపాడుకున్నట్లయితే, దేవుని వాక్యం ఆ హృదయంలో ఉంటే అది వ్యాధి కలిగిన హృదయముగా ఉండక ప్రేమ, సంతోషము, సమాధానము కలిగిన హృదయముగా ఈ లోకంలో అనేకులకు దేవుని ప్రేమను తెలియజేస్తుంది. దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచు. ప్రార్థన చేద్దాం. మిక్కిలి కనికరపూర్ణుడా మా యేసయ్య మా రక్షక, నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ వాక్యాన్ని వినటానికి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలను చెల్లిస్తున్నాం. 119వ కీర్తన 9వ వచనం చెప్పిన రీతిగా యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుని నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకున్న ద్వారానే కదా అని దాసుడు దావీదు భక్తులు తెలియజేసిన రీతిగా ప్రభువా నీకు స్తోత్రాలు. నిజముగా ఈనాడు మా ఈ సంఘం ఉన్నటువంటి యవనస్తులు నాయన తమ నడతను నీ వాక్యమును బట్టి శుద్ధిపరచుకున్న వారై నీ వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా జీవిస్తూ తమ జీవితాల్లో నిన్ను మహిమపరిచే వారి వంటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో దీవించి ఆశీర్వదించినాను. ఇక్కడ నాయన మరి చేరొచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి, ప్రత్యేకించిన ఆయన మన సంఘంలో నాయన విశ్వాసులందరూ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఆయన వాక్యమైన ప్రతి పీడను దీవించినాను. ప్రతి యవనస్తుని హృదయాన్ని నీవే నీ వాక్యము చేత తాకినందుకు నీకు స్తోత్రాలు. ఆ వాక్యము తమ హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారముగా జీవించినట్టు నీ కృప దయచేయను. నాయన సంఘ కాపురిగా నాయన రాజులు ఆదాము గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించాను. ఎంతో ఆయన శ్రమపడి నీ పరిచర్య జరిగిస్తుండగా ప్రభువా ఆయన నీవే తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఇంకా బలపరుచుకుని ఆత్మబలం మనోబలం నీ దాసులకు అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి ఆయన నీ మహిమార్థమై అనేక ప్రాంతాల్లో ఇంకా వాడుకున్నాను. అలాగే నేను ఈ సంఘ సరిహద్దులను విశాలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆయన మరి సంఘంలో విశ్వాసం, నూతన విశ్వాసులు ఆయన సంఘంలోకి రావడానికి నీ కృప దయచి ఆయన ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఆరాధనంతట్లో నీవు మాకు తోడుగా నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వాక్యం అందరి హృదయాల్లో బహుగా ఫలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.